పేదల ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించాలని అలాగే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టింది. సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేపట్టిన నిరసనలో ఆ పార్టీ నగర నాయకుడు కృష్ణారావు మాట్లాడుతూ 2015లో విడుదల చేసిన జీవో 256 ప్రకారం ఇచ్చిన పట్టాలకు 2017లో ఇచ్చిన 388 జీవో ప్రకారం ఇచ్చిన పట్టాలకు ఇప్పటి వరకు చట్టబద్ధత కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పట్టాలకు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు మాట నిలబెట్టుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇళ్లకి పట్టాలు ఇస్తామని చెప్పి జీవో నంబర్ 30 జీవో నంబర్ 30 విడుదల చేసింది. ఈ జీవో నంబర్ 30 ప్రకారంగా మీరు జీవోలు విడుదల చేయడం కాదు, పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2015 ఆగస్టు 12వ తారీఖున ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 296 ప్రకారం జీవో నంబర్ ప్రకారం పట్టాలు ఇచ్చింది. అలాగే 2017 సెప్టెంబర్లో 388 జీవో ప్రకారం పట్టాలు ఇష్యూ చేసింది. మేము అడిగింది ఇంటి పట్టా వచ్చిన ప్రతిసారి ఇస్తూ ఉన్నారు. ప్రతి ప్రభుత్వం పట్టాలు ఇచ్చుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఈ పట్టాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ పట్టాలని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా గత 25 ఏళ్ళ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు మేము ఖచ్చితంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం, ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా మీరు బ్యాంక్ లోన్లో తీసుకోవచ్చు, ఆ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా మీరు లావాదేవీలు అమ్ముకోవచ్చు, ఇల్లు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని చెప్పినటువంటి ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ళకి పట్టాలనేది ఇవ్వడం లేదు. అలాగే ఈ గతంలో ఇచ్చినటువంటి 296, 388 జీవోకి పట్టాల రిజిస్ట్రేషన్ అనేది చేయడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ గత నెల 8వ తారీఖు నుండి 30వ తేదీ వరకు ఇంటింటికి ప్రజా చైతన్య యాత్రను చేపట్టింది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేవు, అలాగే ఇంటికి పట్టాలు లేవు, పట్టాలకు రిజిస్ట్రేషన్ లేవు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లేదు, అలాగే విద్యుత్ రాయితీలు అనేది ఏమి లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారాలు పెడుతున్నాయని చెప్పి ప్రజానీకం తెలియజేశారు. మేము సిపిఎం పార్టీగా దరఖాస్తులు పెట్టించాం. ఇంటి పట్టాకి జీవో నంబర్ 30 ప్రకారం దరఖాస్తులు పెట్టించాం. 296, 388 ప్రకారం పట్టాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెట్టించాం. ఈరోజు 8వ తారీఖున మన సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరుగుతోంది. విశాఖపట్నంలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆ దరఖాస్తులు ఎంఆర్ఓ గారికి ఇప్పుడు అందజేస్తూ ఉన్నాం. ఈ ఎంఆర్ఓ గారు తీసుకున్నటువంటి దరఖాస్తుల్ని రేపు రాబోయే కాలంలో వాళ్ళని ఎంక్వైరీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు మంజూరు చేయాలి, పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ 50 మందితో కాదు 5,000 మందితో కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచడాన్ని ఖండిస్తున్నామన్నారు. పేదవారికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చి మరోవైపు ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. వంట గ్యాస్ కు మరో ప్రత్యామ్నాయం లేదని, మళ్లీ కట్టెల పొయ్యలే శరణ్యమా అంటూ వాపోయారు. ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నుండి గ్యాస్ రేటు 50 రూపాయలు పెంచుతున్నట్టుగానా. అయితే గ్యాస్ మీద రేటు పెంచడం అనేది మాత్రం ఖచ్చితంగా పచ్చి దుర్మార్గం. ఎందుకంటే ఇప్పటికే ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించిన గవర్నమెంటు ఈవేళ గ్యాస్ రేట్లు పెంచడం అనేది అన్యాయం. సామాన్యమైన వాళ్ళు, పేదవాళ్ళు ఈవేళ ఉన్నారని అంటే ప్రతి ఒక్కరూ కూడా గతంలో కట్టెల పొయ్యిలు అవి ఉపయోగించుకునే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు అవి ఏవి లేని పరిస్థితుల్లో గ్యాస్ వాడుకోవాలంటే మాత్రం చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం చేయడానికి పని కూడా, ఉపాధి కూడా దొరక్క ఈవేళ గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రేటు పెంచితే ఇంకెలా కొనుక్కోగలరని చెప్పేసి మేమైతే అడుగుతూ ఉన్నాము. ఈవేళ గ్యాస్ని విపరీతమైన భారంగా తయారు చేస్తున్నారు. అది వంట సరుకు. కనీసం రోజువారీ వాడుకునేదాన్ని ఇంత రేటు విపరీతంగా పెంచి సామాన్యమైన వాళ్ళు కొనుక్కోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పెంచిన గ్యాస్ రేట్లని వెంటనే కూడా తగ్గించాలా. గతంలో గ్యాస్ తయారయ్యేటప్పుడు దాని రేటు 150 రూపాయల కంటే ఎక్కువ పడదని చెప్పి అనేక సార్లు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం, వివరించడం కూడా జరిగింది. కానీ అలాంటి గ్యాస్ని ఈవేళ మీరు 804 రూపాయలు 5 రూపాయలకో ఈరోజు గ్యాస్ కొనుక్కోవాలి. గ్యాస్ బండ వేళ 1000 రూపాయలు అయిపోతుంది. ఈ 1000 రూపాయలు పెట్టి సామాన్యమైన వాళ్ళు ఎవరైనా కొనుక్కోగలరా?
ఇలాంటి పరిస్థితుల్లోన గ్యాస్ రేట్లు పెంచడం సరికాదు. ఒక పక్క నుండి విపరీతంగా నిత్యావసర సరుకులు రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పొయ్యి మీదకే తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పొయ్యి కిందన కాలే గ్యాస్కి ఎలాగ రేట్లు పెంచేస్తూ ఉన్నారు మీరు? ఈవేళ సామాన్యమైన ప్రజలు ఎలాగ బ్రతకాలని వాళ్ళ బ్రతుకు జీవితాల మీద మీరు దెబ్బ కొట్టే విధంగా ఈవేళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.